శ్వేతా బసు ప్రసాద్ ఎక్కడ అంటూ కొత్త బంగారు లోకం మూవీలో తన అల్లరి చేష్టలు అమాయకత్వంతో తొలి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక యూత్లో తనకి విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది. వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. కట్ చేస్తే నాని తనిష్ల రైట్ తప్ప అన్నీ ఫ్లాప్ అవడం వల్ల ఎంత త్వరగా పాపులర్ అయిందో అంతే త్వరగా ఫేడ్ అవుట్ అయిపోయింది. బాలనటిగా హిందీ బెంగాలీ సినిమాలతో అలరించిన శ్వేత చైల్డ్ ఆర్టిస్ట్గా ఫస్ట్ హిందీ ఫిలిం మగడిలో డ్యూయల్ రోల్ చేసి అలరించింది. అబ్దుల్ కలాం చేతుల మీదుగా బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. సినిమా అవకాశాలు తగ్గుతున్నప్పుడు జరిగిన ఓ సంఘటన అందరినీ షాక్కి గురి చేయడంతో పాటు శ్వేత జీవితాన్ని ఊహించని మలుపు తిప్పింది. ఆ తర్వాత బాలీవుడ్ వెళ్ళిపోయి హిందీలో సీరియల్స్ చేస్తూ అసిస్టెంట్ డైరెక్టర్గాను వర్క్ చేసింది. 2018 డిసెంబర్లో ఫిల్మ్ మేకర్ రోహిత్ మిట్టల్ని పెళ్లాడి ఏడాదికి విడిపోయింది. ఇప్పుడు మళ్ళీ టాలీవుడ్లో రీఎంట్రీ ఇవ్వాలని ట్రై చేస్తున్నట్లుంది. అందుకే ఈ మధ్య గ్లామర్ డోస్ పెంచేసి ఫోటోషూట్స్ చేస్తూ ఇన్స్టాలో హెయిట్ పెంచుతుంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ కోసం గోవా వెళ్ళి అక్కడ బీచ్లో సందడి చేసింది. ఇండియా లాక్డౌన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కోసం బ్లాక్ టాప్లో క్లీవేజ్ షోతో టాప్ లేపేసింది. ప్రమోషన్లోనూ అందాల ఆరబోతతో రచ్చలేపింది. ఇన్స్టాగ్రామ్లో 4040 మంది ఫాలో అవుతున్నారామెను. శ్వేత లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.